హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్, నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, డీప్ థింకింగ్, మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ నిద్రపోయే ముందు వాళ్ళ ఆలోచనలు ఏంటో చూద్దాం. అండ్ మీ ఫీలింగ్స్ చూద్దామండి. మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ ఆలోచనలు అయితే నేను ఇక్కడ పెడతానండి, ఇటు సైడ్. మీ పర్సన్ వీటు పెడతాను, ఓకేనా? మీ వీటు, మీ పర్సన్ వీటు. మ్యూచువల్ ఫీలింగ్స్. సో మీ పర్సన్ స్టక్ అయ్యారండి. ఇక్కడ మీరు కూడా ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీరు కూడా సైలెంట్ అయ్యారండి. ఇక్కడ చూడండి, ఇద్దరు ఎనర్జీస్ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ మీరు మీ పని మీరు చేసుకుంటున్నారు, ఈ సపరేషన్లో మీ పర్సన్ పని మీ పర్సన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ స్టక్ అయ్యారు. సో మీ పర్సన్ స్టక్ అవడం వల్ల మీరు కూడా ఏంటంటే సైలెంట్ అయ్యారు. చూడండి మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా ఎలా వచ్చాయో చక్కగా అంటే యాక్యురేట్గా వస్తుంది రీడింగ్, కరెక్ట్గా వస్తుంది. మీరు ఆలోచించే తీరును బట్టి రీడింగ్ కూడా ఉంటుంది. మీరు ఏంటంటే ఒక్కరు కూడా ముందుకి స్టెప్ తీసుకోలేకపోతున్నారు. అంటే మీరైనా వాళ్ళైనా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అనేది మీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారండి. సో చూడండి, ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్ ఇద్దరు ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. మ్యారేజ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ ఇస్తలేరు, లేకపోతే మీరు ధైర్యం చేయట్లేదు. ఇట్లా ఏంటంటే చాలా మీ మధ్య దూరం అనేది అంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ లాంటివి కానీ ఏదైనా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే మీరు ఉన్నారండి. సో చూద్దాం ఇంకా మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు ఇగ్నోర్ చేశారండి, చాలా సైలెంట్గా ఉంటున్నారు. సో వాళ్ళు మీ నుంచి కొన్ని విషయాల గురించి దూరం వెళ్ళారు, మిమ్మల్ని టాక్సిక్ బిహేవియర్ చేశారండి వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కదా, సో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కదా, అన్నిసార్లు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే వాళ్ళకి కూడా బాధగానే ఉంది. సో వాళ్ళ బిహేవియర్ మీద వాళ్ళకే ఇట్లా వచ్చి నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అనిపిస్తుంది. వాళ్ళకి లోపల ప్రేమ ఉంది కానీ పైకి మాత్రం ఏంటంటే ఇప్పుడు కొంచెం మైండ్ అనేది వాళ్ళది నెగిటివ్ ఎనర్జీ అయిపోయిందండి. వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళ మైండ్ సెట్ అనేది పాడైంది. వాళ్ళు వేరే ఆశలు కొద్ది మనీ గురించి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళ కెరీరు వాళ్ళనే ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించేసుకొని మిమ్మల్ని అవాయిడ్ చేయడము. కానీ మనసులో ఇష్టం ఉన్నా సరే పైకి మాత్రం చాలా టాక్సిక్ బిహేవియర్ చేశారండి వీళ్ళు. అంటే క్షణిక కోపంలో కానీ ఆవేశంలో కానీ వీళ్ళు మాటలు అనేది అని ఉండొచ్చు, తప్పులు మిస్టేక్లు అనేవి చేశారండి వీళ్ళు. చేశారు కానీ బాధ అనేది పడుతున్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ డైవర్స్ కేసు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు ఉన్నారండి. సో మీ పర్సన్కి మనసులో అయితే ప్రేమ ఉంది కానీ టాక్సిక్ బిహేవియర్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీ పాస్ట్లో మీ పర్సన్ టాక్సిక్ బిహేవియర్ అనేది చేశారు మిమ్మల్ని. సో మీరైతే చాలా ప్రేమ చూపించారండి. ఇక్కడ మీ పర్సన్కి చాలా ప్రేమ అనేది మీరు చూపించారు. మీ పర్సన్ అంటేనే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా బాగా సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు. మీ పర్సన్కి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. కొంతమంది ఫిజికల్గా కూడా మీ పర్సన్కి అటెన్షన్ అనేది ఇచ్చారు, ఫిజికల్గా కూడా కలిశారు. మీ పర్సన్తో ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది మీకు. సో చాలా ప్రేమ ఉంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంది. మీ పర్సన్తో మీకు ఎమోషనల్ బాండింగ్ ఉంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంది, ఫిజికల్ కనెక్షన్ ఉంది. మీ పర్సన్ అంటేనే మీకు హ్యాపీనెస్ ఉంది, మీ పర్సన్ లేకపోతే మీకు సాడ్నెస్ ఉంది. సో ఏంటంటే ఇక్కడ మీ పర్సనే మీకు అన్నీ. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని లోపల వాళ్ళకి ప్రేమ ఉంది కానీ బయటికి చూపించరండి వాళ్ళు ఎప్పుడూ కూడా. మీరేంటంటే కొంత ప్రేమ ఉన్నా సరే మీరు చెప్పగలరు, చూపించగలరు. బట్ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు చూపించలేరండి, వాళ్ళు చూపించలేకపోతున్నారు వాళ్ళ ప్రేమని. వాళ్ళు మనసులోనే పెట్టుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు రూడ్గా కూడా బిహేవ్ చేస్తుంటారండి మీతో. ఇక్కడ మీరు చూసిన వాళ్ళు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేలే ఉంటారు కాబట్టి వాళ్ళకి అడిక్షన్స్ కూడా ఉన్నాయి, వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళడము, ఏంటంటే సిగరెట్స్, ఇలాంటి మందు, ఇలాంటి అలవాట్లు కూడా వాళ్ళకి ఉన్నాయి. అండ్ ఫీమేల్ అయినట్టయితే వాళ్ళు టాక్సిక్ బిహేవియర్ చూసిన వాళ్ళు మేలు, మీరు మీ పర్సన్ ఫీమేల్ అయితే
వాళ్ళు ఏంటంటే టాక్సిక్ బిహేవియర్, యాటిట్యూడ్, ఈగో ఇలాంటివి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, యాటిట్యూడ్, ఈగో ఇలాంటివి చూపించడం అనమాట. సో ఎవరైనా సరే మీ పర్సన్కి యాటిట్యూడ్, ఈగోలు, ఎక్స్ట్రా అడిక్షన్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఏంటంటే వాళ్ళు కొంచెం డెవిల్ బిహేవియర్ చేశారండి. ఇక్కడ మిమ్మల్ని బాధ అనేది పెట్టారు. బట్ మీ మీద లస్ట్ ఫీలింగ్స్ మాత్రం మీ పర్సన్కి చాలా ఉన్నాయండి. లస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి బాగా మీ పర్సన్కి మీ మీద. సో ప్రేమ కూడా ఉందో లేదో మరి చూద్దామండి. లస్ట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్కి మీ మీద, ఫిజికల్ కనెక్షన్ బాగా ఉందండి మీ పర్సన్కి మీ మీద. సో అందుకే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, బట్ అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. సో ఓన్లీ ఫిజికల్ కనెక్షనేనా, లేకపోతే మీ పర్సన్కి మీ మనసులో ఇంకా ప్రేమ కూడా ఉందా, ఓన్లీ ఫిజికల్ కనెక్షన్ అనేది చూద్దాం. ఎందుకంటే మీరు ఫిజికల్గా కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. సో మీ పర్సన్కి మీ మీద ఉన్నది ఫిజికల్ కనెక్షనా లేకపోతే ఎమోషనల్ కనెక్షనా, లవ్ అనేది మీకు కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఇప్పుడు క్లారిఫై చేద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ అంటే జెన్యూన్ ప్రేమ ఉందా? మీ పర్సన్ మీద మీకు జెన్యూన్ లవ్ ఉందండి. మీ లవ్ ట్రూ లవ్, ఓకేనా? మీ లవ్ చాలా అంటే చాలా ట్రూగా లవ్ చేస్తున్నారండి. మీరు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు. నా భర్తతోనే నేను లైఫ్ లాంగ్ ఉండాలి, నా వైఫ్తోనే నేను లైఫ్ లాంగ్ ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు. అన్మ్యారీడ్ వాళ్ళు మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, హ్యాపీగా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు టారో రీడింగ్స్ తీసుకుంటున్నారు, ఆస్ట్రాలజీ ఇవన్నీ రెమెడీస్ ఇవన్నీ చేస్తున్నారు. మీ పర్సన్ కోసం జరిగిపోయిన గొడవల గురించి ఎలా పోతాయా ఈ గొడవలు, ఈ సమస్యలు అనేవి ఆలోచిస్తున్నారు. ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్ అనేది పాడైపోయింది. సో ఇక్కడ మీకు చాలా ట్రూ లవ్ ఉందండి. మీ పర్సన్ ముందు మీరు పెద్దగా ఈగో యాటిట్యూడ్ కూడా చూపించరండి. ఈగో యాటిట్యూడ్ మొత్తం మీ పర్సనే చూపిస్తారు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ మీకు వెళ్ళాలని ఉంది. మీ పర్సన్కి అయితే మీ మీద ఎట్లా జెన్యూన్ లవ్ ఉందో లేదో చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద జెన్యూన్ లవ్ ఉందా? మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీ మిస్టేక్ని క్షమించాలనుకుంటున్నారు. వీళ్ళకి ఉందండి, జెన్యూన్గానే ఉందండి వీళ్ళ లవ్ కూడా. రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. మళ్ళీ రొమాంటిక్ ఫీలింగ్స్ అంటే జెన్యూన్ లవ్ లేదనుకుంటారు, కానీ జెన్యూన్ లవ్ ఉంది. ఎలాంటి లవ్ ఉందంటే వీళ్ళకి మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉందండి. అంటే డైరెక్ట్ కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా సరే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, అంటే పరిస్థితులకి, సిచ్యువేషన్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి భయపడి డైరెక్ట్గా మీతో కలిసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునో లేకపోతే మీ లైఫ్లోకి డైరెక్ట్గా వచ్చేసి వదిలిపెట్టకుండా ఉండగలిగేంత డేరు, ఉండగలిగేంత కమిట్మెంట్ మీకు ఇవ్వలేకపోవచ్చు. కానీ వాళ్ళ లైఫ్ ఉన్నంత కాలం మిమ్మల్ని వదిలిపెట్టకూడదన్నంత కమిట్మెంట్ అయితే వాళ్ళకు ఉందండి. అంటే కమిట్మెంట్ డైరెక్ట్గా ఇవ్వలేరు, ఇలా ఉంటాను మీతోనే ఉండిపోలేరు. ఎందుకంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అక్కడ సో ఫ్యామిలీకి అడ్డు చెప్పలేకో, థర్డ్ పర్సన్కి అడ్డు చెప్పలేకో, సో వాళ్ళని వదులుకోలేకో మీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. బట్ ఎవరి కోసమో మిమ్మల్ని అయితే వదిలేరండి. బట్ కొన్ని విషయాలు, కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని దూరం అయితే పెడతారు. కానీ బట్ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకునే ప్రసక్తి అయితే లేదు. మీరు ఎలా వదులుకోలేరో వీళ్ళని మీ పర్సన్ కూడా మిమ్మల్ని అయితే వదులుకోరండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వచ్చినా సరే వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. మీతోనే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉంది వాళ్ళకి. మీతోనే వాళ్ళకు కూడా వాళ్ళు స్టబన్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకోలేరు. మీరేంటంటే ఇక్కడ మీ ప్రేమ ఇక్కడ ఓపెన్ బుక్ లా కనిపిస్తూ ఉంది. బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ క్లోజ్డ్ బుక్. ఆ క్లోజ్డ్ బుక్కి ఓపెన్ బుక్కి చాలా తేడా ఉంది. ఓపెన్ బుక్ అంటే అన్నీ కనిపిస్తాయి, కానీ క్లోజ్డ్ బుక్ లోపల ఏముందో తెలియదు కదా. సో అట్లా మీ పర్సన్ ఫీలింగ్స్ మీకు అనేవి అసలు అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు చాలా స్టబన్గా ఉంటారు. బట్ వాళ్ళకి కూడా ఏంటంటే మీ రిలేషన్లో వాళ్ళు స్టక్ అవుతూ ఉంటారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. బట్ వాళ్ళు మాత్రం మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మీతో సీక్రెట్గా అయినా సరే మీ రిలేషన్ అనేది వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా సరే లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అనేది వాళ్ళు మీ మిస్టేక్స్ని కూడా వాళ్ళు క్షమించాలనుకుంటున్నారు. వాళ్ళ తప్పును కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారండి. ఇక్కడ ఏంటంటే ఇద్దరికి కూడా జెన్యూన్ లవ్ ఉంది. బట్ మీ పర్సన్కి ఉన్న కొంచెం బ్యాడ్ బిహేవియర్ ఉంది, వరస్ట్ బిహేవియర్. అంటే మనిషి అన్నాక తప్పులు కూడా తప్పులు ఉంటాయి. సో అలాంటి మిస్టేక్సే మీ పర్సన్ కూడా చేశారు. కొన్ని అడిక్షన్స్ వల్ల, కొంత ఈగో వల్ల, యాటిట్యూడ్ వల్ల, కొంత డెవిల్ బిహేవియర్ వల్ల. సో ఏంటంటే కోపం వల్ల, ఆవేశం వల్ల, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిస్టేక్స్ అయితే వాళ్ళు చేశారండి. బట్ ఏంటంటే వాళ్ళకి లోపలైతే ప్రేమ ఉంది. ఆ సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని వద్దనుకున్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినా కూడా మీరు వద్దంటారేమోనన్న ఆలోచనలో ఉన్నారు. కొంతమంది వాళ్ళు వద్దనుకున్నారు, సో ఫీల్ అవుతున్నారు. బట్ మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి వీళ్ళు. సో మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారో లేదో చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా? మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా?
మళ్ళీ మీ పర్సన్ మారి వస్తారండి మీ లైఫ్లోకి, ఓకేనా. చాలా డిప్రెషన్లోకి వెళ్ళారండి, మీ రిలేషన్ని వాళ్ళు భద్రంగా కాపాడుకుంటారు, నో టెన్షన్, ఓకేనా. టైం కోసం చూస్తున్నారండి వాళ్ళు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందంటే ఇది పూర్తిగా ఎండ్ అయిపోయినట్లేదండి. డెత్ కార్డ్ అంటే ఇప్పుడున్న పాత సిచ్యువేషన్స్, ఓల్డ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. అక్కడ మీ రిలేషన్ బట్టి ఉంటుంది. అక్కడ మీ రిలేషన్ ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, దాన్ని బట్టి ఇది ఎండ్ అయిపోతుందా లేకపోతే మారి ఇంకో రేంజ్కి వెళ్తుందా అని మీ రిలేషన్ బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మీ రిలేషన్లో మ్యాక్సిమం ఈ పర్సన్ మారి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది, వస్తారు కూడా. ఎందుకంటే ఈ పర్సన్ మర్చిపోలేరు, ఈ రిలేషన్ని వదలాలనుకోవట్లేదండి. మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు. ఈ రిలేషన్ ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీగా బాగా కాపాడుకుంటారు, ఈ రిలేషన్ని వదులుకోరు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా. అంటే మీకు కమిట్మెంట్ డైరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు, మీ గురించి ఫైట్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఎన్నోసార్లు మీకోసం ఫైట్ అనేది చేస్తుంటారండి. వాళ్ళు అంత డేర్గా చేయలేకపోయినా కానీ వాళ్ళ మనసుతో వాళ్ళు పోరాడుతూ ఉంటారు మీకోసం. సో చాలా వాళ్ళు కానీ మీరు కానీ ఇద్దరు కూడా చాలా డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తున్నారు. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు మీరు కానీ వాళ్ళు కానీ, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఒంటరిగా ఉన్నారు అంటే ప్రేమ ఉండబట్టే. ఒకరు లేకపోతే, మనకి నచ్చిన ప్రేమించిన వారు లేకపోతే మనం ఏడుస్తాం, ఒంటరిగా ఫీల్ అవుతాం. సో మీ పర్సన్కి కూడా మీ మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు, లేకపోతే హ్యాపీగానే ఉంటారు కదా. సో వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అంటే మీ మీద ప్రేమ. సో చేశారు మిస్టేక్స్, బట్ రియలైజ్ అవుతున్నారు, మీ తప్పును క్షమించాలనుకుంటున్నారు, వాళ్ళ తప్పును కూడా సరిదిద్దుకోవాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, రైట్ టైం కోసం చూస్తున్నారండి. అంటే సిచ్యువేషన్స్ ఒకవేళ వాళ్ళ కంట్రోల్లో లేకపోతే కొంత టైం అనేది తీసుకోవాలనుకుంటున్నారు. అన్ని రాశులు వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. సో మీ పర్సన్ అయితే ఎండ్ చెయ్యాలనుకోవట్లేదు, మీరు కూడా ఎండ్ చెయ్యాలనుకోవట్లేదండి. ఏదో సెల్ఫ్ లవ్ లాంటివి చేసుకుంటున్నారు, కానీ ఏంటంటే ప్రస్తుతానికి మీ పని మీరు చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ పూర్తిగా మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన మీకు లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు చాలా ట్రూ లవ్ ఉంది, అన్కండిషన్ లవ్ ఉంది మీకు. అండ్ మీ పర్సన్కి కూడా మీ మీద ప్రేమ ఉంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది, ఈ రిలేషన్ని నడిపించాలని ఉంది ముందుకి. కాకపోతే వాళ్ళు ఫీలింగ్స్ చెప్పుకోలేరు, మీరు చెప్పుకుంటారు, అంతే తేడా. మీ మీద అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, మీ పర్సన్కి ఇష్టం కూడా ఉంది, ఈ రిలేషన్లో రీయూనియన్ కూడా ఉంది. సో ఫ్యూచర్ ఏంటో చూద్దాం, మీ రిలేషన్ ఫ్యూచర్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఫ్యూచర్లో మీకు కొంచెం ఆర్గ్యుమెంట్ ఉండొచ్చండి, మీకు అండర్స్టాండింగ్ కావాలండి, ఓకేనా. ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ డేటింగ్ అనేది వెళ్తారు, బయటకు అనేది వెళ్తారు, మీరు మీ పర్సన్ ఎంజాయ్ అనేది చేస్తారు, సరదాగా ప్రేమగా సమయాన్ని అనేది మీరు రొమాంటిక్గా గడపబోతున్నారు. అండ్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు ప్రేమగా, మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేస్తారు. అండ్ మీకేంటంటే మీకున్న డిస్టర్బెన్స్ అలా వచ్చేసి ఆర్గ్యుమెంట్ అండి. పాత గొడవలన్నీ తెచ్చి, పాత పాయింట్స్ అన్నీ తెచ్చి, ఏవైతే ఓల్డ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ తెచ్చి ముందేసుకొని గొడవలు పడితే కనుక ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో అలా కాకుండా ఒక అండర్స్టాండింగ్కి రండి. మీ మనసులో మీరే పెట్టుకొని మదన పడుతూ ఉండకండి, షేర్ చేసుకోండి, మీ పర్సన్తో మార్చుకోండి. మీ పర్సన్ కావాలి అనుకుంటే అనవసరంగా మనసులోనే పెట్టుకొని మనసుని పాడు చేసుకోకుండా ఓపెన్ అప్ అవ్వండి, ప్రేమగా దగ్గరికి తీసుకోండి. ఆ పర్సన్ కావాలనుకుంటే మార్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ పర్సన్ వస్తారు కాబట్టి. సో క్షమించండి ఈ పర్సన్ మీకు కావాలనుకుంటే, ఎందుకంటే ఈ పర్సన్ కూడా ప్రేమ ఉంది, కాకపోతే సిచ్యువేషన్స్ కారణంగానే మీ పర్సన్ అలా చేశారు. బట్ మీరు కూడా మర్చిపోలేకపోతున్నారు అంటే ఈ పర్సన్కి మీకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది, సో దానివల్ల మర్చిపోలేకపోతున్నారు. సో అందుకే ఈ పర్సన్ మీరు ఫ్యూచర్ అయితే ఇద్దరు కూడా చాలా రొమాంటిక్ టైం అనేది గడపబోతున్నారండి. సో చాలా బాగుందండి ఫ్యూచర్. కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి, అవి లేకుండా చూసుకోండి. ఫైనల్లీ చాలా బాగుంటుంది, ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంది. ప్రజెంట్లో కూడా ఒకరి గురించి ఒకరు బాగా డీప్గా ఆలోచిస్తున్నారు, డీప్గా థింక్ చేస్తున్నారు, ఓకేనా. సో ఇద్దరు ఫీలింగ్స్ బాగున్నాయి, మీకైతే రీయూనియన్ ఉండబోతుందండి. కొన్ని 2 monthsలో, 2 weeksలో, 2 daysలో, 2 weeks 2 months, 2 days 2 weeks 2 months, ఓకేనా. చాలా మందికి రీయూనియన్ అనేది ఉండబోతుంది. వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ని బట్టి ఇది స్లో అవ్వడము, ఫాస్ట్ అవ్వడం అనేది ఉంటుందండి. మీ ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం అయితే 2 monthsలో, 2 weeksలో, 2 daysలో పని అయితే అయిపోతుంది, ఈ రీయూనియన్ అయితే అవుతుంది. హ్యాపీ డేస్ అనేది మీ లైఫ్లోకి అనేది వస్తాయి, ఓకేనా. మీ పర్సన్ వచ్చే ముందే మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడము, మీ పర్సన్ డ్రీమ్స్లోకి రావడము, బటర్ఫ్లైస్ కనిపించడము, సో ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ని మీకు కనిపిస్తూ ఉంటుందండి. సో అప్పుడే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం. సో క్లైమ్ చేసుకోండి, కామెంట్లో 333 అని పెట్టండి, క్లైమ్ చేసుకోండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.